నుండి దిగి వచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలము కాక నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పం నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. ఏ బాబు కూర్చో, మంచిలు తాకపోతే ఏమవుతుంది? 10 నిమిషాలు. దీని ముందర ఒక విషయం చెప్పాలి మీకు. యేసు ప్రభు అంట ఒక ఇంటికి వచ్చారు, మరియా మార్తమ్మ ఇంటికి. వచ్చినప్పుడు అక్కడ ఒక ఆమె ఏం చేస్తుందంటే తొందరపడిపోతుంది. ఎంత తొందరపడుతుందంటే ఆతృత పడిపోతుంది. అమ్మో రాగరాగ యేసుప్రభు వచ్చాడు, ఆయనకి సకల మర్యాదలు చేయాలి. ఏం చేయాలి? మర్యాదలు చేయాలి. రాగరాకు వచ్చాడు అనమాట. ఇంట్లోకి అడబుడిగా తెగ తిరిగేస్తుంది. ఇది పట్టించుకోవట్లా. ఒక ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా ఆయన దగ్గర కూర్చుంది. యేసుప్రభు దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటల్ని ఆలకిచ్చింది. ఆలకిచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఏం చెప్పేస్తున్నాడు? మార్తా ఏమే సరి అయినది. ఎందుకని ఏం మాటలంట? ఏం మాటలవి? ఇక్కడ మనం చదివాం కదా. ఇక్కడేమంటున్నాడు? నా యొద్ద నుంచి, నా నోటి నుండి వెలువడే వాక్కు నిష్ఫలము కాక, వ్యర్థం కాక అది నిన్ను ఫలింప చేస్తుంది. ఏం చేస్తుందంట? మనుషుల్ని ఫలింప చేస్తుంది. ఫలించడం అంటే మనం దేని నిమిత్తమైతే ఉద్దేశించి ఆ గెస్ట్ని పిలిచాము, దేని నిమిత్తమైతే మనం ప్రయోజనం పొందాలనుకున్నాము, దేన్నైతే మన నుంచి వెళ్ళగొట్టాలనుకున్నామో దాన్ని పొందాలి. మనం దీన్ని ఏదైతే మనకు కావాలో దాన్ని పొందాలి. దాన్ని పొందాలని చెప్పేసారంటే ఏం చేయాలంట? ఆ నిష్ఫలం కాకోకుండా ఫలింప చేసేదాన్ని వినాలి. అవునా? మనకి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఏం బిళ్ళ వేయాలి? జ్వరం బిళ్ళే వేయాలి. ప్రయోజనం ఉంటుంది కదా. వేరేది వేస్తే ప్రయోజనం ఉంటుందా? ఉపయోగం ఉండదు అన్నమాట. మనం వ్యాధిగ్రస్తులమై ఉన్నాం, దాన్ని స్వస్థత కావాలని చెప్పేసి అంటే దాన్ని మనం స్వీకరించాలి. అవునా? స్వీకరించాలి. కనుక మనం ఇప్పుడు ఏంటంటే దేవుని ఆశ్రయించాం, దేవుని వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. ఎంతమంది వచ్చారు? దేని గురించి వచ్చారు? చూడటానికి వచ్చారా? కాదు కదా. దేవుని యొక్క మేలు పొందాలి. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు. ప్రసంగం చెబుతుంటే ఎంతోమంది వచ్చారు. ఎందుకని వచ్చారు? వ్యాధులు, బాధలు, దెయ్యాలు పట్టినటువంటి వారందరూ వచ్చి స్వస్థ పొందారు. స్వస్థ కోసం వచ్చారు. వ్యాధులు పోగొట్టుకోవటానికి, జబ్బులు పోగొట్టుకోవటానికి, మనశ్శాంతిని పొందటానికి వచ్చారన్నమాట. కనుక ఈ యొక్క దేవుడు వచ్చిన యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏ ఉద్దేశం అయితే మనం పిలిచామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని యొక్క మాటని, నోటి నుండి వచ్చే మాట ఏమన్నది? నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలము కాక నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. దేవుని యొక్క వాక్యం ఎక్కడంటే ఆకాశం నుంచి మంచు పడుతుంది, వర్షం పడుతుంది. ఆ వర్షం పడినప్పుడు ఏమవుతుంది? మనకి పంటలు పండుతాయి, పశువులకి మేత వస్తుంది. అవునా? అది వర్షం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. వర్షం తిరిగి వెనక్కి వెళ్ళదు అనమాట. అది ఫలింపు చేస్తుంది. అలానే దేవుడి నుంచి వచ్చే మాట, అది ఏ మాట అయినా సరే అది నిష్ఫలము కాదు, మనకి ఆశీర్వాదకరం, దీవెనకరం అన్నమాట. మనల్ని అదేం చేస్తుందంట? ఆశీర్వదింప చేస్తుందంట. నిష్ఫలం కాక నా యొద్దకు తిరిగి రాక దేవుని యొక్క సంకల్పం నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని సాధిస్తుంది. ఇక్కడ ఏ ఉద్దేశంతో అయితే మీరు ప్రార్థన పెట్టున్నారో ఆ కార్యం ఇక్కడ నెరవేరాలి. నువ్వు వ్యాధిగ్రస్తుడై ఉన్నావా? నువ్వు మనస్థితి లేని వాడివై ఉన్నావా? నీవు నీ సంఘాన్ని పిలిపించి, పెద్దలను పిలిపించి
యాజకుల్ని పిలిపించి ప్రార్థన చెయ్యి, అప్పుడు నువ్వు స్వస్థ పొందుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ గృహానికి యాజకులు వచ్చారు, ఉపదేశకులు వచ్చారు, సంఘస్థులు వచ్చారు, పెద్దలు వచ్చారు. కనుక ఇది నీకు అదృష్టం. వీళ్ళందరూ కలిసి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. నీవేదైతే లోటులో ఉన్నావో, ఏదైతే నీకు అవసరమై ఉన్నదో దాన్ని పొందాలి. ఇక్కడ పొందాలని చెప్పేసి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగును. దానివల్ల నువ్వు ఏమవుతుందట? స్వస్థ పొందుతావు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలంట? ఆ ప్రార్థన అనేది మనం అది పొందాలంటే ఎలా ఉండాలంటే లూకా సువార్త ఒకసారి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం చదవండి. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులనియు ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయములకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడును, అందులకు నీకు కృతజ్ఞతుడును. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలబడి కన్నులనైను పైకెత్తి చూచుటకు సాహసింపక రొమ్ము బాదుకునుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించెను. తర్వాత దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మేమిద్దరం చదివాం. ఏమైనా అర్థమైందా మీకు? ఏమన్నా ఇద్దరం చదివాం కదా, ఆమె చదువుతుంది రిపీట్. ఏమైనా అర్థమైందా? ఇక్కడ ఏంటంటే సుంకరి ఒకరు పరిసయ్యుడు ఒకరు ప్రార్థనకు వెళ్ళారంట. దేవాలయం దగ్గరికి ప్రార్థనకి వెళ్ళారు. ఎవరమ్మా? సుంకరి, పరిసయ్యుడు. మీరంతా చాలా మంది పెద్దోళ్ళు ఉన్నట్టున్నారు. యాదల బాలస్వామి తెలుసుగా మీకు? యాదల బాలస్వామి తెలుసా? నీవు కాదు, నీవు చిన్నదానివి. పెద్దోళ్ళకి యాదల బాలస్వామి తెలుసా? యాదల బాలస్వామి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టేవాళ్ళు. తెలీదా? మరి మెదలుకుంటారేంటి మీరు? నువ్వు కాదు, నువ్వు కూడా కాదు. మీది ఊరా కాదు, నీ కూడా. మీకేం తెలుసా? అయోమయంగా ఉందేమా? నీకేం తెలుసా? ఎందుకని తెలీదు. బాలస్వామి తెలీదా? అసలు పునాది ఆయనగా వేసింది ఇక్కడ ఏరియా అంతా. కేసరపల్లి విచారణలో ఆయన లేకపోతే అసలు లేదుగా మనకి. యాదల బాలస్వామి తండ్రి లాంటి వాడు ఆయన. ఆయన స్వామి లేరు కాదు, తండ్రి ఆయన. ఈ యొక్క కేసరపల్లి విషయం చాలా పెద్దది, మామూలుగా కాదనమాట. కోర్టు కేసులు ఉండేవి కాదు, వివాహాలు గొడవలప్పుడు కోర్టు కేసులు అసలు లేవు ఆ స్వామిలో ఉండగా. ఆయనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీది ఈ ఊరేనా మామ? మీది ఈ ఊరేనా? ఎక్కడ ఈ ఊరు కోళవేగా? ఓకే అలెచ్. యాదల బాలస్వామి చనిపోయారు, యేజాస్వామి కూడా చనిపోయారు. ఓకే అలెచ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టైం ఇస్ టేకింగ్.
అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు పరిచయుడు అనమాట. అతను ఏమంటాడంటే యేసు ప్రభు చెబుతున్నారు. ఇక్కడ ఈయనండి జాగ్రత్తగా యేసు ప్రభు చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? పిమ్మట యేసు తాను నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకుని కొందని ఉద్దేశించి ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళిరి. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు అంటే ఆ రోజుల్లో యూదులు అనమాట, యేసు ప్రభుని ఆరాధించేవాడు. సుంకర్లు అంటే పాపులు, దేవుని ఎరిగినటువంటి వారు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే పరిసేయుడు చేస్తాడు. పరిసేయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయస్తుడను, అన్యాయము చేయవాడును కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడిని కానే, అందుకు నీ కృతజ్ఞతను. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను రాయప్ మాస్టర్ లాంటి కాదు, నేను ఏలీ మాస్టర్ లాంటి కాదు, అసలు ఈ ఇంటాం లాంటి కానే, అసలు ఈ ఇంటాం లాంటినే కానే కాదు. మరి ఎవరు లాంటి ఆయన? ఒకసారి చూడండి, ఇక్కడ చెబుతాడు, నేను ఇతరుల వలె లోబీని కాను, అన్యాయస్తుని చేయవాడిని కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరం వంటి వాడిని అసలే కానీ కాను. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నా ఆదాయంలో 10వ వంతు చెల్లించున్నానని ప్రార్థించాను. ఏం చేస్తాడంట? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఆయన సంపాదించిన దానిలో 10వ వంతు దేవునికి సమర్పిస్తున్నాడు. అది ఆజ్ఞ అనమాట. 10వ వంతు చెల్లించాలి, 10వ వంతు చెల్లించాలి. మనం ఫలించాలంటే 10వ వంతు చెల్లించాలి. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? ఈ అందరూ కథోలికులేనా? మనమంతా కథోలికులేనా? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంతా కథోలికులే కదా. ఎంతమంది 10వ వంతు చెల్లిస్తున్నాం? ప్రతి వారం వెళ్ళి, ప్రతి నెలకి వెళ్ళి, ప్రతి సంవత్సరానికి వెళ్ళి ఎంతమంది చెల్లిస్తున్నాం? చెప్పండి ఒకసారి. ఎవరు చెల్లిస్తున్నా? వెరీ గుడ్. ఒక్కలో 10వ వంతు. ఇంకెవరన్నా? చాలా ధనితమ్మ. అంటే ఆర్సెంలో కూడా 10వ వంతు చెల్లించోళ్ళు ఉన్నారనమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక ఉపదేశ మాస్టర్కో ఒక గురువుకో కాదు. ఇది దేవుని యొక్క దేవాలయం ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. ఏ కొదువ కొరత ఉండకూడదు. ఆ దేవాలయం మాసిపోయి ఉండకూడదు. ఆ దేవాలయంలో వస్తువులు కొదువుగా ఉండకూడదు. దేవుణ్ణి కొదువుగా ఆరాధించకూడదు. ఎప్పుడైతే అవన్నీ చేస్తామో అది ఆ యొక్క అపరాధం అనేది మన మీదకి వస్తుంది. ఫలితం కూడా అలానే ఉంటుంది. ఫలితం కూడా అలా ఎలా ఉంటుందంటే, ఒక గుప్పుడు ఒడ్డులు తీసుకెళ్ళి, లేకపోతే ఒక మామిడి ఒడ్డులు తీసుకెళ్ళి ఒక 1/2 ఎకరం పొలంకి చల్లేమనుకోండి, ఫలం ఎంత వస్తుంది? మామిడికి సంబంధించిన ఫలితాన్ని పొందుతాం. అదే 2 మానికలు చలితే 2 మానికల ఫలితాన్ని పొందుతారు. 3 మానికలు చలితే 3 మానికల ఫలితాన్ని, అదే 5 మానికలు చలితే 5 మానికల ఫలితాన్ని. ఇది వాస్తవము. మీరు విన్నా వినకపోయినా, నన్ను తిట్టుకున్నా, ఇంకోటన్నా, ఇంకోటి చేసినా, ఇది 100కి 100%. ఎవరు చెప్పారు ఇది? లూకా సువార్తలు అనమాట. ఇది లూకా సువార్తలో పరిచయం చేస్తున్నాడు. ఇది అవి చెల్లించకపోవటం వలనే మనలో అంత కొదువ ఉంది, ఆ కొరత అనేది ఉంది. అవునా? యాజకుని మీద, ఉపదేశకుడి మీద సనగకూడదు, గొడగకూడదు. ఫస్ట్ మీద ఒకటి నేర్చుకోండి. ఉపదేశకుడి మీద అంటే ఉపదేశ మాస్టర్ మీద, ఉపదేశకుడు. ఇంకోటి అంటే గురువుల మీద, సువార్థికుల మీద గొనగకూడదు, సనగకూడదు. అలా గొనుగుడు, సరుగుడు ఈర్ష్య చెందినట్టయితే డైరెక్ట్గా నువ్వు దేవుని యొక్క కంటిలో ఏలుతో పొడిసినట్టే దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరి కంట్లో పొడిచారు? దేవుని కంట్లో పొడిసినట్టే వాక్యం చెప్తుంది. దేవుని కంట్లో ఆయన నియమించాడు. ఆ ఉపదేశకుడిని, ఆ యాజకుడిని దేవుడు నియమించటమే. అందరూ ఉపదేశకులు అవుతారా? అందరూ గురువులు అవుతారా? అందరూ సువార్థికులు అవుతారా? అందరూ గాయకులు అవుతారా? చెప్పండి. అవుతారా? అవనే అవరు. దేవుడు ఒక ప్రత్యేకపరిచాడు. ఒకళ్ళని యాజక వంశంగాను, ఒకళ్ళని ఇంకో రకంగా దేవుడు అలా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
మన కథోలికల్లో అభివృద్ధి పొందకపోవటం కారణం మొట్టమొదటిది ఇదే. కనుక మనం అభివృద్ధి చెందాలని చెప్పేసానంటే మనం లోబిలాగానో వీళ్ళకే పరిసైలాగానో అలా ఉండకూడదు. మనం ఏదైతే విత్తుతామో దేవుడు నీవు అదే కోస్తావు అన్నాడు. ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఉండవలసింది పశ్చాత్తాపంతో కూడిన మనస్సు, హృదయం ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి, శత్రువు ప్రేమించే మనసు ఉండాలి, శపించే మనసు ఉండకూడదు, దూషించే మనసు ఉండకూడదు, ఈర్ష్యందే మనసు ఉండకూడదు. దేవుడు ఎలాంటి వాడంట? సాత్వికుడు, ప్రేమామయుడు. దేవుడు ప్రేమయుండెను. దేవుడు ఏమైనాడమ్మా? చెవులు తర్వాత చెప్పు నాకు. దేవుడు ఏమైనాడు? దేవుడు ప్రేమయుండెను. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు వెలుగయుండెను. దేవుడు అజ్ఞయుండెను. దేవుడు ప్రైజ్ ది లార్డ్. సైతాన్ ఏమైండెను? ఆడు దోషకుడు, విమర్శకుడు, వారనేటువంటి వాడు, దూషించేటటువంటి వాడు. ఎవరు? సైతాన్ తెలుసా మీకు? సైతాన్ అంటే అట్లా తెలుసా? ఇప్పుడు సైతాన్ని మీరు చూసారా? సైతాన్ని చూసినప్పుడు చేతులు ఎత్తండి. సైతాన్ ఎప్పుడు కనపడలేదా? కనపడదు. ఎందుకు కనపడుతుంది? ఎక్కడుంటుంది? ఎక్కడ చెప్పడు? సైతాన్ ఎక్కడుంటుంది? దానికి శరీరం ఏమైనా ఉందా? సైతానికి శరీరం ఉందా మనకలాగా? ఉందా? మరి ఎక్కడుంది చెప్పండి. అది సైతాను ఉందా అని చెప్పేసి విశ్వసిస్తున్నాం కదా. ఎక్కడ సైతాన్ ఎక్కడుంది? రాయిత్ మేస్తారు ఉంది, ఏలీ మేస్తారు ఉందా, లేకపోతే ఇంటాలో ఉందా? నీలోనే ఉంది. సైతాన్ ఎక్కడుంది? నీలో, నాలోనే ఉంది. ఎవరిలో ఉందమ్మా? మనలోనే ఉంది. ఎప్పుడైతే నీవు విమర్శనత్వంగా ఉంటావో, ఎప్పుడైతే దోషణ కలిగి ఉంటావో, ఎప్పుడైతే సాహసించలేని మనసు ఉంటుందో, ఎప్పుడైతే ప్రేమించలేని మనసు ఉంటుందో అదే సైతాన్ అంట. ఇద్దరు పరలోకానికి వెళ్తున్నారు. వాళ్ళ వెనక మళ్ళీ సైతాన్ వెళ్తుందంట. దాహం అతి భయంకర వికృతంగా ఉంది. వస్త్రాలు లేవు, శరీరం అంతా బొబ్బలు, కాలిని గాయాలు, రసిగి అతి భయంకరంగా ఉంది. అది ఇంతలో బొబ్బలంట. సాధు సుందర్ సింగ్ పరలోక దర్శనాలు చదివే నేను చదవను, పుస్తకాలు చదవడం తప్పులేదు. సాధు సుందర్ సింగ్ గారు సాధు కిసాన్ సింగ్, సాధు సుందర్ సింగ్ అనే పరలోక దర్శనాలు చూసినట్లయితే సాతానుడికంట బొబ్బలు ఉన్నాయంట, వస్త్రాలు లేవు, వికృతమైన ఆహారము, సీము నెత్తురు గారుతుంది, అతి భయంకరంగా ఉందన్నమాట. అది చూడటానికే అసహ్యంగా ఉంది. పరలోక ద్వారం తెరిసే ఉన్నప్పుడు ఈ యొక్క పుణ్యపురుషుడు వెళ్ళిపోయి దేవుని సన్నిధికి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది గౌక్కునేది అంట. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచోడు కాదు, దేవుడు చెడ్డోడు. ఇక దీని స్టార్టింగ్ నుంచే దోషం మొదలేసింది. అతను స్తుతి ఆరాధన అనుకుంటే అతను వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, స్తుతి ఆరాధన అంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఇదేంటి? దేవుని దూషిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచోడు కాదు, వాడికేం ఆ బతుకు, నాకు ఈ బతుక, నాకేం బొబ్బలు సీవినెత్తులు, అసలు బట్టలే లేవు. వాడు పసిపిల్ల దేహం వలే ఉన్నాడు, తెల్లని వస్త్రాలతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు. దేవతతో తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? వాడికి అలాంటి బతుకిచ్చాడు, నాకు ఇలాంటి బతుక. ఎవరిచ్చారు? దేవుడు. అది బొబ్బలంట, సీమి నెత్తురు, అతి వస్త్రాలు లేవు, అతి భయంకరంగా ఉన్నాడు. అది ఆకారమే లేదు అసలు. దూషించుకుంటేలేంట. దేవుడు ఏం చేయలే, ద్వారం తెరిసే ఉంది. ఆ ద్వారం ఎలా ఉందంట? 1000 కోట్ల సూర్యకాంతి కంటే తేజస్సుగా ఉంది, చల్లనైన కాంతితో ఉంది, ఎంతో విలువగా ఉంది, కాంతివంతంగా ఉంది. ఈ దురాత్మ వెళ్దామని తలుపు దగ్గరికి వెళ్ళేసరికి ధనామంట దీని యొక్క పాపాలు ఇది భయంకరంగా. వాళ్ళంతా తెల్లని వస్త్రాల్లో ఉన్నారు, తెల్లటి వస్త్రాల్లో దగదగా మెరిసిపోతున్నారు, కిరీటాలు పెట్టుకుని. ఎంతో అందంగా ఉన్నారు, ఎంతో సౌందర్యంగా ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారు, శ్రేష్టంగా ఉన్నారు వాళ్ళు. ఇది అతి భయంకరంగా ఉంది. ఇది నిలవలేకపోయింది. వాళ్ళు చూసి వెంటనే ధనామంట వచ్చేసి నరకంలో పడిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నేనెవరిని రావటానికి వద్దనలేదు, మిమ్మల్ని అందరినీ ఆ పరలోకానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించాను.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పేసి మనం ఈ సమయంలోనే సరే ఏ బ్రతుకు కావాలి, ఏ జీవితం కావాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి మనం అని నిర్ణయించుకోమంటాడు దేవుడు. మీకు ఏ బ్రతుకు కావాలి? తాత్కాలికమైనది కావాలా? స్థిరమైనది కావాలా? ఉన్నతమైన స్థితి కావాలా? మరి ఈ సాతానంటే యొక్క స్థితి కావాలా? నిర్ణయించుకోండి మీరే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను మార్చేయచ్చుగా దేవుడు. అది అలా ఉందగా, నన్ను మార్చేసి నన్ను ఒక వెలుగుగా, ఒక వెలుగు స్తంభంగా, లేకపోతే ఒక మదర్ తెరేసా లాగానో, ఒక దేవదూత లాగానో మార్చేయచ్చుగా దేవుడు అనుకుంటాం కదా. మనం రాదా? దేవుడికి సమస్తం సాధ్యమేగా. రాళ్ళ రొట్లు చేసేస్తాడు దేవుడు. వాళ్ళు విసిగిస్తుంటే ఒకటన్నాడు, ఈ రాళ్ళని మనుషులుగా చేసేస్తా, నేను చేయగలిగే శక్తి నా దగ్గర ఉందన్నాడు. బట్ కానీ అలా కాదు, దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆయన రూపమున దేవుడు నరుని చేశాడు. ఆయన యొక్క రూపాన్ని దేవుడు నరుని చేశాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అక్కడ ఏం చేశాడు ఆయన్ని దేవుడు? ఏం చేశాడు? జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరు నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొత్తండి. నిద్రపోయే వాళ్ళు చేయొత్తండి. ఎన్నోళ్ళటువంటి కూడా చేయొత్తండి. ఒక తప్పిళ్ళు కొట్టండి. మేము వింటలేదు అన్నాను. వెరీ గుడ్. వింటలేదుగా, ఈసారి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్. నాకు ప్రసంగం ఎక్కువ రాదు, తక్కువగానే వస్తుంది. 9 సంవత్సరాలు అయింది ప్రసంగం చెప్పి. ఈయనే 5 నిమిషాలు 10 నిమిషాలు జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాన్సన్ట్రేషన్ పోతుంది. అయితే ఏం చెప్పాను ఇప్పుడు నేను? చెప్పాలి, మీరే చెప్పాలి. మధ్యలో వెళ్ళిపోయాం. ఏం చెప్పి నేను? ఎలాంటి బ్రతుకు మనకు కావాలని చెప్పేసి అన్నామా? అంతేనా? దేవుడు ఏదైనా తోటని నిర్మించి ఆ తోటలో అన్ని రకాల వృక్ష ఫలాల్ని, జంతువుల్ని, పక్షుల్ని, సర్వస్వాన్ని సృష్టించేశాడు దేవుడు. అవ్వాదాన్ని చేశాడు. అమ్మ బాబోయ్, ఇంతలా లడ్డు పడుతుంది, నీకు నిద్ర వచ్చేస్తుంది కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు చెప్పట్లా, ఇక మన లాస్ట్ చేసాక ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా సాధించాలా నీ కొడుకులకి, కుమార్తెలకి? ఒక రోజు మా చేలో పనికిరా, చేయగలవా? వాళ్ళకి 300 ఇస్తే నీకు 600 ఇస్తా. ఒక పూట చేయగలవా? మరి ఇంకెందుకు మనకి ఈ జీవితం ఎందుకు, మనకి బ్రతికేందుక దేవుడేక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బయటలోనే రాట్లా, డ్రింక్లు ఇచ్చిన, బయట టిఫిన్ తీసుకొచ్చిన రాట్లా. ఒకరోజు గట్లు పోయిండ్రా బాబు అంటుంది. గట్లు కోసేవాళ్ళు లేరే వాళ్ళ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తోటని నిర్మించి ఇద్దరిని పిలిచి, అమ్మా అవ్వాదామా, నా బిడ్డలారా, మీరు చక్కగా అన్ని ఫలాలు తినండి. మీ ఇష్టం వచ్చినాయి. జామ పళ్ళు, అరటి పళ్ళు, ద్రాక్షాలు, అసలు ఏ కాలుతాయి, మామిడి పళ్ళు, కాసయ, ముంజికాయలు, తాటికాయలు, మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మీ ఇష్టం. కానీ అదిగో ఆ పక్కన ఒక చెట్టుని పెట్టా, మంచి చెడులు తెలిసేది చెట్టుని పెట్టి, ఆ ఫలాన్ని మాత్రం మీరు, ఏ ఫలాన్ని? అక్కడ నాటిన ఫలాన్ని వీళ్ళు ఏం చేశారు? తిని 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 ఏమైందంట? చేదేసింది. తిని తిని ఒళ్ళు చేదేసి ఏం చేశారు వీళ్ళు? వద్దన్న ఫలాన్ని దేవుడు చెప్పాడా? దాన్ని మీరు తినొద్దు అన్నాడు. కరెక్ట్ చెప్పాడు కదా. దాన్ని మాత్రం తినకాకండి, మీ ఇష్టం వచ్చి తినమన్నాడు. చాలా ఉన్నాయి వాళ్ళు తినటానికి. రుచికరమైనవి ఉన్నాయి, శ్రేష్టమైనవి ఉన్నాయి, బలాన్ని ఇచ్చేవి ఉన్నాయి, సౌందర్యం ఇచ్చేవి ఉన్నాయి, అందాన్ని ఇచ్చే ఫలాలు ఉన్నాయి. అది తింటే ఆ బలం వచ్చి చక్క దేవదూతలాగా అయిపోతుంది. దేవదూతలాగానే ఉంటారు. తెల్లగా చక్క ముక్కు మొహం అంతా మెరిసిపోతూ ఉంటారు అవి తింటే. అలాంటి శ్రేష్టమైన ఫలాలు ఇచ్చాడు దేవుడు అక్కడ. అవన్నీ కాదని ఏదైతే వద్దరో ఆ ఫలం తిన్నారు. ఏమైంది శివరాఖరికి? ఏం చేశారు? మరణం వచ్చింది. ఏమొచ్చింది? వద్దన్న పండు తినేశాడు. దేవుడు ఎవరిని ఏం కాదనడు. జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, వివేచన ఇచ్చాడు, మంచి చెడ్డలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మంచి చెడ్డలు ఎగిరే జ్ఞానం ఇచ్చాడు. నా బతుకు ఇట్లా కావాలి బాబు అంటే బతుకు, లేదు నా బతుకు ఇలా కావాలంటే నువ్వు ఇలా బ్రతుకు. 2 రకాలు ఇచ్చాడు. మంచిగా బ్రతకని నువ్వు బతుకు. నాకు ఆ బతుకొద్దు బాబు, నాకు ఈ బతికే కావాలి. సాతాను మాత్రం విశాలంగా ఉందంట.
సినిమా చూసారా యేసు ప్రభుది ఏదన్నా? ఏం సినిమా చూశారు? రాజాది రాజు ఏదో ఉంది కదా, విజయ్ సేన తీసిన సినిమా ఏంటిది? కరుణామయుడు చూసారు సినిమా? అది చూడండి వాళ్ళు ఉండకూడదు లెక్క అయితే. చూసారా ఏమంటుంది సాతాను వచ్చి? నా కుమారుడా రండి, తాగండి, తినండి, మీ ఇష్టం, ఏదైనా చేయండి, హత్యలు చేయండి, దొంగతనాలు చేయండి, మీ ఇష్టం వచ్చాడు తిరగండి. ఈ వయసులో తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు? ఒక నాసా తిరుగుతున్నాడు. ఈ వయసులో తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతా? ముసలి అయిపోయిన తర్వాత తిరుగుతావు ఏంటి? ఎప్పుడంట? ఈ వయసులో తిరగాలంట. ఏ వయసులో? దేవుడు కొద్ది సమయం ఇచ్చాడు మనకి. ఈ వయసులో తిరగాలే. తర్వాత నువ్వు ఎక్కడ తిరుగుతావు? కాళ్ళు చేతులు మొత్తం పడిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత, నోటి మాట పడిపోయిన తర్వాత, జ్ఞాపశక్తి లేనప్పుడు అప్పుడు దేవుడు రావడం వచ్చు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిది కాదు దేవుని వాక్యం, అలాంటిది కాదు. దేవుడి తన రూపాన, మరి తన రూపాన దేవుడు మనిషిని చేసినప్పుడు తనలాగా ఉండాలనుకున్నాడు. తనలాగానే వెలుగుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు అన్నమాట. అలాంటి బతుకు మాత్రం వద్దని చెప్పేస్తాను. కనుక మనం ఏం చేయాలంటే ఈ యొక్క పరిసెడి ఈ రకంగా ప్రార్థన చేసి, నేను ఆ సుంక లాంటి వాడిని కాను, లోవిని కాదు, దొంగతనం కాదు, చేసిన వ్యభిచారాన్ని మాత్రం అసలు కానే కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, 10 చెల్లిస్తున్నా. ఇక్కడ చూడండి ఇంకొక ఆయన ఉన్నాడు. ఇక్కడ సుంకరి దూరముగా నిలబడి కనులను పైకెత్తుటకు సాహసింపక రొమ్మును బాదుకునుసు, ఓ దేవా, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాను. ఈయనేం చేశాడంట? రొమ్ము బాదుకున్నాడు. ఆకాశం వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు, కనులెత్తి చూడటానికి కూడా అర్హత లేదు ప్రభువా, నేను అలాంటి పాపాత్ముని. అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా దావీదు కుమారా అని ప్రార్థన చేశాడు ఈ సుంకరి. అప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడంట? సుంకరి ప్రార్థన ఆలకించాడు. బైబిల్లో చాలా ఉన్నాయి. మగ్ధలేని మరి ఉంది, ఆమె పెద్ద వ్యభిచారిణి, చాలా పాపాత్మురాలు. అయినా దేవుడు ఏం చేశాడు? అందరూ వచ్చేసి యూదుల ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాము, ఏం రాళ్ళతో కొట్టి సంపాలుగా, దైవజనుడా ఏం చేయమంటామని చెప్పేసి అడిగారు. యేసుప్రభు నిరకాటంలో పెడతాం. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించవచ్చా? ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించకూడదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారమ్మా? యెహోవా దేవుడు. అవునా? ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. మరి ఆ ధర్మశాస్త్రాన్ని తృణీకరించకూడదు. తెలివిగా వచ్చారు పరిచయులందరూ, ఆ యాజకులంతా. పరిచయులు వచ్చి, ఇదిగో బోధ కూడా ఈయన ఏం చేయమంటావు ఇప్పుడు అని అడిగారు. ఏం చెప్పాడు అప్పుడు యేసుప్రభు? ఏం చెప్పాడు? మీలో ఎవరైనా పాపం చేయనటువంటి వారు మొదట ఈ మీద రాయేయమన్నారు. ఎవరైతే పాపం చేయలేదో మొదట మొట్టమొదటిగా వాళ్ళు రాయేయమన్నారు. ఎంతమంది పడి రాళ్ళు అమ్మా? ఎవరైనా. ఎందుకని రామపత్రిలో ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమ మనం పొందలేకపోతున్నాము. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా, అందరూ పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహించే మహిమ మనం పొందలేకపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న వచనం పాడుకుందాం. ఇది మాత్రం కొంచెం ఆవులెత్తినట్టున్నారు కదా, అందరికి వచ్చింది. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు యేసయ్యా. అందబాండి. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు యేసయ్యా. నా మనసే నీదయ్యా యేసయ్యా, నా మనవే వినువయ్యా. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు,
విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు యేసయ్యా. మా మనసే నీదయ్యా యేసయ్యా, మా మనవే వినువయ్యా. పువ్వులలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు, పువ్వులలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవై ఉన్నావు యేసయ్యా. నా మొర వినవయ్యా యేసయ్యా, నా మొర వినవయ్యా. యేసుప్రభు ఎవరిలోనట? అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు యేసుప్రభు. ఆయన యేసయ్య అంటే ఏం చేస్తాడంట? ఎదురుగా వచ్చి నిలబడతాడు యేసుప్రభు. ఎదురుగా వచ్చి, మేము డిగ్రీ చదువుతున్నాం, ఇద్దరు ఉన్నాం. జాతి బడకల స్వామి ప్రార్థన చేస్తాం. ఒక భక్తి సింగర్ సహవాసానికి వెళ్తుంది. వాళ్ళు బెంగళూరులో మంచి విశ్వాసంటారు, బయటికి వెళ్ళే వాళ్ళు బాగా విశ్వాసంటారుగా. 10 వంతు ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, ఎన్ని రోజులైనా ఉంటారు వాళ్ళు ఉపవాసాలు. ప్రార్థన చేస్తారు. ఆమె భక్తి సింగర్, ఈ వయసు ఉంటుంది, భక్తి సింగర్ సహవాసానికి వెళ్తుంది. మేము ఎవరొస్తున్నాం, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్నాయి. ఆమె అనుకుంటుందంట, మేము వాక్యం చెబుతున్నాం, ఆయన ఘాటుగా చెప్పేవాడు, ఇలా చెప్పేవాడు, ఘాటుగా చెప్పేవాడు. నువ్వు వ్యభిచారం చేయకాకో చస్తాను అనేవాడు. అంతే, ఎంత ఉన్నాయి సరే. పాపం చేస్తావా, నీకు చేపరమా మానే అనేవాడు ఆయన. నేను ఆయన పిలుతూ ఉండేవాడు. సరే, నేను సాఫ్ట్గా చెబుతూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తున్నాం, అది అయిపోయింది. ఆ ప్రసంగం పెట్టుకున్నాం. చాలా చెప్పు ఉండేది గాబాజీ గొడుగులో, మేము గనవరంలో ఉన్నప్పుడు. ఆయన అయిపోయిన తర్వాత నేను అలానే ఉండేవాళ్ళు, నైట్ ఉండేవాళ్ళు అంట. 12 గంటలా చేసేవాళ్ళం. అలానే ముసళ్ళు అలా కూర్చునేవాళ్ళు. అయితే ఈ పిల్లలకి ఏమొచ్చలే. మా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తాడు. ఆయన చాలా గొప్పోడు, అనుభవం కలిగినటువంటి వాడు, కురువృద్ధుడు, భీష్ముడు లాంటి వాడు, చాలా అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు, బైబిల్ జ్ఞానం అంతా ఎరిగినటువంటి వాడు. వీళ్ళకేమొచ్చని చెప్పేసరని ఆమె ఏం చేస్తుంది? నిద్రపోతుందంట. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. మీకులాగానే, మీకు అందరు కాదు, మీకులాగానే నిద్రపోతుందా. అప్పుడు యేసయ్య అంట మా సంఖలో నుంచి వచ్చి, ఇలా నుంచి వచ్చి తొంగుని చూసి ఈ బైబిల్ ఎలా చూస్తున్నాడంట. అని ఎడుతుంది ఒకసారి, అయ్యో అని ఎడుతుంది. కొంచెం ఏమైపోయిందని చెప్పేసి గబుక్కుని అయిపోయింది. ఏమైంది అన్న. ఏసయ్య వచ్చాడు అమ్మ. ఎక్కడికని చెప్పేసాను. అయ్యా నీ యొక్క సంఖలో నుంచి చూస్తున్నాను ఇలా, ఎందుకని అమ్మ అని చెప్పేసాను. అయ్యా నేను ఏమనుకున్నా, మా పాస్టర్ గారు గొప్పోడు, వాళ్ళ ఉపవాసాలు ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు, వీళ్ళకి బైబిల్ చదవనీళ్ళు, బైబిల్ వీళ్ళకేమొచ్చు, మంత్రాలు చదువుకునేవాళ్ళు, మంత్రాలు చెప్పటమే కానీ వీళ్ళకి దేవుని వాక్యం చేత కాదు. ఏం వాక్యం చేత కాదు ఆయన అన్నామనయ్యా అని ఈడుతుంది. సార్ మంచిదేనమ్మా, నువ్వు అనుకోవటంలో తప్పేం లేదు కదా. సరే, దేవుడు ఎరిగిపరిచాడు కదా, సత్యం అనేది కూడా ఇందులో ఉందని అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే సెటరేట్ అయిపోయి అప్పుడు చాలా భక్తితో కూర్చున్నాను. అర్థమైందా? నిద్రపోయేవాళ్ళు దేవుడు, నిద్రపోతే నిద్రపోండి, ఇంటే వినండి. 2 ఆప్షన్ అనమాట. దేవుడు 2 ఇచ్చాడు. ఒకటేంటి, ఈ సాతాను అనమాట, సాధు సుందర దర్శనాలు సాతాను అనమాట. అది భయంకరంగా ఉన్నాడు. దూషించుకుంటూ వెళ్తాడు. దేవుడు అన్యాయస్తుడు. ఇగో ఆడు చూడు, చక్కన బట్టలేసాడు, వెలిగిపోతున్నాడు, దోతలు ఉన్నారు, చక్కగా పట్టుకెళ్ళిపోతున్నాడు. నాకు అసలు ఎవరు లేరు, ఇంత బొబ్బలు వచ్చేసి సీమి గారుతుంది, నెత్తిరి గారుతుంది అని చెప్పేసి అంటున్నాడు. చూసారా, ఏ బతుకాలంటే ఆ బతుకి. దేవుడు అలా ఆపాడా? దేవుడు గొప్ప చాపొచ్చుగా, అవ్వా నీకన్నా దిక్కుమాలిందానే, ఎందుకు అప్పుడు తింట వద్దన్నాగా అని చెప్పేసి ఆపొచ్చుగా. జ్ఞానం ఇచ్చాడుగా, నీకు ఏమిచ్చాడు? తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆయన యొక్క జీవాన్ని నరుల్లో ఊదెను. దేవుని యొక్క జీవాన్ని ఎవరు ఊదాడు? నాసికారంధ్రాల ద్వారా మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మ. అది తినకూడదని నీకు ఆత్మ చెబుతాను, తినకాకు. ఆజ్ఞాతిక్రమే పాపం, ఆజ్ఞాతిక్రమే. ఈ బైబిల్ చాలా మంది ఉన్నారు, ఎంతో గొప్ప రాజులు, మహారాజులు ఉన్నారు. వాళ్ళు తమ వస్త్రాలు, పట్టు వస్త్రాలు తీసేశారు, నెత్తి మీద బూడిద పోసుకున్నారు, గోని సంచే కప్పుకున్నారు, కటికి నేల మీద ఉపవాసుని ప్రార్థన చేశారు. ఎవరంట? గొప్ప రాజులు. అంతకంటే మనం గొప్పడమా? మనకి ఎవరు వెళ్తే బువ్వ లేకపోతే లేదు. ఇంట్లో
కొట్టుకోవటం అన్నీ ఏంటి బొచ్చులు ఖాళీగా మోగుతూ ఉంటాయి కదా. పండగ వచ్చిందంటే బొచ్చులు ఖాళీగా మోగుతాయి. పెళ్ళి అయిపోయిందంటే అన్నీ మోగుతాయి. అప్పులు సప్పులు అటు వచ్చాడు ఇటు వచ్చేవాడు డబ్బులు 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 ఎంత ఓడి డబ్బాలాగా మోగిపోతూ ఉంటాయి. మరి మన ఈ కొద్ది బతుక్కే మనం ఇలా ఎగిరెగిరి పడితే మరి ఆ గొప్ప రాజులు ధనరాశులు ఉంటాయి వాళ్ళకి, బంగారం వజ్ర వైడూర్యాలు ఎంతో భూములు ఉంటాయి వాళ్ళకి, రాజ్యం అంతా వాళ్ళదే. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అలాంటి రాజు ఏం చేశాడంట? ఏం చేశాడు ఆయన? ఆ రాజు ఏం చేశాడు? వస్త్రాలన్నీ తీసివేసి, పట్టు వస్త్రాలు తీసివేసి ఆ బూడిదంతా నెత్తి మీద పోసుకుని ఏం కట్టుకున్నాడు? గోని సంచులు మనం ఏం చేస్తాం? వెరీ గుడ్, ఇది కరెక్ట్. ఇది గోని సంచులు ఏం చేస్తాం మనం? కాళ్ళ కింద వేసుకుని ఏం రాస్తాం? బయట నుంచి వచ్చే పెంట పేడ మొత్తం దానికి రుద్ది లోనికి వెళ్ళిపోతాం. అవునా కదా? ఎవరైనా గోని సంచులు మడత వేసుకుని బీరోలు పెట్టుకుంటారా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా గోని సంచులు మడత వేసి? చెప్పాలి నువ్వు ఎక్కడెత్తావు నువ్వు గోని సంచి? వెరీ గుడ్. బయట నుంచి వచ్చే పేడ పెంట రోతంతా దానికి రుద్దేసి శుభ్రంగా లోనికి వెళ్తాం. అవునా కదా? అలాంటి గోని సంచులు వేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఒక విషయం ఒక్కళ్ళని చెబుతానికి ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం తీయండి, యెషయా గ్రంథం తీయండి, 38వ అధ్యాయం. టక్ తీయాలి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. అలాంటి వ్యక్తిని ఒకసారి చూపిస్తా మీకు. ఆయన చాలా నీతిమంతుడు, ధనవంతుడు, రాజు. యెషయా గ్రంథం 38 మొదటి వచ్చిన కూడా చూడండి. ఏమ్మా కానీ 38 నాన్న, 38 సారీ 38. అసలు నాకు నత్తి వచ్చిందా? 31 38 అన్నా నేను. ఒకసారి రావచ్చు ఒకవేళ చెప్పినాను ఒకసారి. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు ప్రవక్త యెషయా రాజును సందర్శింపవచ్చి ప్రభు సందేశం ఇది జాగ్రత్తగానండి, నీ కార్యాలను చక్కబెట్టుకో, ఇక నీవిక బ్రతకు అని చెప్పిన సాపు. రాజును అంటున్నాడు, ప్రవక్తను పంపించాడు. ఇక నీవేవైతే సరి చేసుకోవాలో, నీ సంతానానికి, నీ బిడ్డలకి, ఇంకో నీ రాజ్యంలో ఏవైతే సరి చేసుకోవాలో మొత్తం చక్కబెట్టు. సరి చేసుకో, సెలవైపోయింది. ఇక నీకు సెలవే, ఇంకెక్కడ ఇక వెళ్ళిపోవటమే. నువ్వు ఎలా అయితే తల్లి గర్భం నుంచి వచ్చావో, తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏ బిడ్డ అయినా సరే పట్టు వస్త్రాలు బంగారంతో చక్కని దుస్తులు వేసుకుని వస్తున్నారు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు చూపించండి మీరు. తల్లి గర్భం నుంచి వచ్చిన ఎవరు? మీ అబ్బాయి ఇచ్చాడా? వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు, చూడండి మంచిగా. పట్టు వస్త్రాలతో బంగారాలు వేసుకుని అమ్మాయిలు అయితే పోగులు, ఆ పోగులు, ఈ పోగులు. మామ నీ జీవితంలో ఎప్పుడైనా సరే అలా వచ్చారు ఎవరన్నా? తల్లి గర్భం నుంచి రాలేదా? మీ తాతల టైంలో, మీ తాతల టైంలో ఎప్పుడు రాలేదంట. చూసారా? అది చెబుతుంది. ఎప్పుడు రారు. పట్టు వస్త్రాలతో, బంగారంతో, వజ్ర వైడూర్యాలతో చక్కని వస్త్రాలు వేసుకుని పుట్టినప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు? ఎలా వస్తారు? దిగంబరిగా వస్తారు. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? తప్పిట్లు కొట్టండి ఒకసారి. అందరికీ తెలుసు, కాకపోతే అలా చెప్పాలి. దిగంబరిగా వస్తావు, వస్త్రాలు లేకుండా వస్తావు. నీవు చనిపోయినప్పుడు కూడా అలానే వెళ్ళిపోతావు. చనిపోయినప్పుడు కూడా నీ మొలతాడు కూడా తీసేస్తారు కదా, కాళ్ళ కట్టిన తాడు కూడా తీసేస్తారు. ఏముంటానికి లేదు, పటా పటా పంచులు అయిపోవాల్సింది. తీసేసి నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి. అవునా కదా? ఏమమ్మా అవునా? ఎలా వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి కదా. అందుకని చెప్పేసి నువ్వు చక్కబెట్టుకోను, ఇంకేమో చదువుకోవాలి. నీ కొడుకులు, కుమారులకి రాజ్యాన్ని పంచాలేమో, లేకపోతే ఇంకేమైనా చెయ్యాలేమో. తొందరగా కానిచ్చేసి, తొందరగా పూర్తి చేసి, ఇక నీ సమయం అయిపోయింది అని చెప్పేస్తాను. తర్వాత చూడండి, నీవిక బ్రతకవు, నీవిక బ్రతకు. అప్పుడేమంటాడు? హిజ్కియా గోడ వైపు మొగము త్రిప్పి, ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోను చిత్తశుద్ధితోను సేవించి తిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటేని కదా అని ప్రార్థన చేయిచు మిక్కిలి విలపించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ నీతిమంతుడు ఎవరైనా? హిజ్కియా రాజు. ఎవరైనా?
నీతిమంతుడు ఈయన. ప్రభు మాట తప్పలేదు. ప్రభు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆ రకంగానే పరిపాలన చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆయనకి మరణం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? మరణం వచ్చేసింది. అప్పుడు ఆయన బాధపడి ప్రభువా గోడ వైపు మొహం తిప్పుకున్నాడు. దుఃఖంతో, బాధతో, కష్టంతో, ఎన్నాళ్ళు నిన్ను నేను భక్తితో, చిత్తశుద్ధితో, ఏ శుద్ధితో? చిత్తశుద్ధితో నిన్ను ప్రార్థన చేశా. ఎలాంటివి ఉండాలంట? విశ్వాసకి ఎలాంటి శుద్ధి ఉండాలట? చిత్తశుద్ధి. చూసారు ఎక్కడ పెట్టింది? చిత్త అంటే ఏంటి? చిత్తశుద్ధి అని చెప్పేసి అంటే హృదయాన్ని కుమ్మరించుట, హృదయాన్ని సమర్పించుట. ఎలాంటి హృదయాన్ని సమర్పించాలి? మురుగు, మట్ట, కులిపోయిన కాయలు, పొళ్ళిపోయిన కాయలు, తాళ్ళు తప్పలు దేవుని దగ్గర తీసుకెళ్తే ఏమీ అది. కయ్యూనేమైపోయాడు? కయ్యూనేమయ్యాడు? శాపగ్రస్తుడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? చిత్తశుద్ధి అంటే మా అమ్మ నిద్రపోతుంది, తెగ నిద్రపోతున్నారు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టు నిద్రపో, ఇది నీ ఇష్టమే కదా. అయితే దేవునికి కుళ్ళిపోయిన పొలాలు, తాలు తప్ప పనికిరి కాళ్ళ కింద తొక్కేయి, ఇవన్నీ తీసుకెళ్లి బలిపీఠం దగ్గర అనిపించాడు. ఎవరైనా? ఎవరో? కయ్యూను. ఆయన హృదయం అలా ఉంది. ఇందా చెప్పింది రమ్మ, నీ పేరు పావని, ఏం పల్లవి ఏం చెప్పింది? కాళ్ళ కింద వేసుకుని రుద్దుతామని చూసావా? అలాంటి తీసుకెళ్ళి అక్కడ దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. కానీ చిన్నవాడైన ఏబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన బలిని తీసుకెళ్ళాడు. ఏ లోపం లేని దాన్ని, ఏ జబ్బు లేని దాన్ని, చక్కగా ఆ వయసులో ఉన్నదాన్ని తీసుకెళ్లి దేవునికి సమర్పించాడు. ఎవరు బలి ఆరగించాడు దేవుడు? ఎవరిది స్వీకరించాడు? మీరందరూ బైబుల్ వింటున్నారా? ఇప్పుడు నుంచి 70-80 సంవత్సరాలు వచ్చినాయి. దేవుని వాక్యం మర్చిపోతే ఇంకెట్ట. అందుకని మనల్ని బయట వాళ్ళు విమర్శిస్తున్నాడు. ఈ 80 సంవత్సరాలు వచ్చి ఇక ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఒక్క వాక్యానికి సమాధానం లేదు. ఉందా? చెప్పాలి. కనుక ఏం చేయాలంట? చిత్తశుద్ధితో ప్రార్థన చేయాలి. చిత్తశుద్ధితో ఆబేలు లాంటి ప్రార్థన ఇవ్వాలి దేవునికి. ఏ తీసుకొచ్చిన శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి. కుళ్ళిపోయిని, పనికిరాని, దాగులు, వంకరే, టెంకరే అలాంటి తీసుకెళ్లి దేవుని సమర్పించినట్లయితే ఈ యొక్క కయ్యూనుకులాగా శాపం వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇది 100కి 100%, 100కి 110% కరెక్ట్. ఇది ఇప్పుడైనా మీరు నేర్చుకోండి. మీరు ఫలించాలి, మీ కుటుంబం ఫలించాలి. ఒలివ మొక్కల్లాగా యేసు ప్రభు వెళుతున్నారు. రోడ్డమ్మట సిలువేసారు. ఆయన సిలువు మీద వెళుతున్నారు. మామూలుగా వెళ్తలా, పెద్ద భారం మోపారు. ఆ భారం అంతా ఎవరిది? మనది. ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి యొక్క భారం, పాప భారం. ఈ భారం అంతా ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో? యేసయ్య మోసుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా వెళ్తలా, కొడాలతో కొడుతున్నారు, కదలట్లా. మన పాపాలు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తానే ఉంటాం. నాకు వయసు అయిపోయింది, నేనేం చేస్తాను అనుకుంటాం. పక్కన దాన్ని అదే ఇదని తిడతాం, కొడితే తిడతాం, ఇంకోటి తిడతాం. ఊరిని అంటున్నాలే, నేను తిట్టమని నాకు తెలుసు. నీకు చాలా మంచిదని కనపడుతుంది నీ మొత్తంలో వెలుగు కదా. మనం ఇష్టం ఉండే వాళ్ళకి తిడతాం. ఇయే ఈ భారాలన్నీ మోసుకుంటూ వెళ్తాడు యేసయ్య. ఏడుతున్నారు. ఈ మొయిలా పోతుంటే ముళ్ళ కోడాలతో ఒక్కటి పీకుతున్నారు. ఎవరు భారాలంట? మీ ఎవరు భారాలు? యేసుప్రభు యేసయ్య తప్పు చేశాడా? పాపం చేశాడా? ఏం చేయలే. నీతిమంతుడు, దేవుని కుమారుడు, నీతిమంతుడు, మనుషులందరి కోసం వచ్చాడు. మన పాపాలు వారు మొయ్యలేకపోతుంటే నడు, తొందరగా నడు, నేను ఇంక సిలువెయ్యాలి, ఇంకప్పుడే అయిపోయింది అనుకున్నాను. నీ రక్త బొట్టు మొత్తం కాచేయాల్సిందే. ఎవరి కోసం? మనందరి కోసమును, మనందరి కోసమును, ప్రపంచంలో మనుషులందరి కోసం ఒక్క బొట్టు ఉంటానికి లేదు. ఎవరిలో? సరే, ఒక్క బొట్టు ఉండకూడదు, మొత్తం వచ్చేసేయాల్సింది. అందుకని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొడలతో కొడుతుంటే, ముళ్ళ కొడలతో కొడుతుంటే ఎక్కడ పీక్కు వచ్చేస్తుంది, శరీరంతో పీక్కు వస్తుంది, కండ్ల పీక్కు వచ్చేస్తుంది. తెగ నిద్రపోతున్నారు అనుకోండి, పీక్కు వచ్చేస్తుంది. నిద్రవాడి వేస్తూ వచ్చినట్టుగా పీక్కు వచ్చేస్తుంది, రక్తం కారిపోతుంది. ఏదో భారం మోచేది వేసే కదా, మనకింత శుభ్రంగా హాయిగా పడుకుందాం. అవునా? అది అక్కడ
ఎక్కడ యేసు ప్రభు ప్రార్థన చేయండి శిష్యులారంటే గెస్సమని తోటలు ఏం చేస్తున్నారు? దిట్టంగా దీన్ని గుర్రు నిద్రపోతున్నాడు. పోతే ఆయనే పోతాడు. మా పాపాలన్నీ ఆయనే మోస్తున్నాడులే, ఇంకెందుకు మాకు ప్రశాంతంగా నిద్రపోదాం. ఎలా పడుకోలే? ప్రశాంతంగా నిద్రపోదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీరు ఏడ్చేది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవాలంట? ఇప్పుడు నేర్చామ్మా అమ్మ. ఎంతమంది పిల్లలు నీకు? చెప్పండి, ఎవరన్నా నిన్ను బాధ పెట్టారా? నలుగురు కూడా. ఎంత నీటి మంత్రాలు మా అమ్మని అసలు చక్కగా నుంచి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా నాన్న నన్ను ఎప్పుడు కొట్ల. మా అమ్మ పుడితే తాటలు వచ్చేసి ఎద్ద సెంటర్ కోళ్ళు పెట్టి పుడితే ఈ తాగు నుంచి ఆ చివరికి వచ్చేసి. మా నాయనమ్మ అయితే ఒక వారం అన్నం తిన్నా. ఎందుకని? ఆ యొక్క తోటలు వచ్చేసరికి నీ చేతులు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను. నీ ఆ వయసు అప్పుడు నీకంటే పెద్ద వయసు మా నాయనమిది అని తెగ మాట్లాడింది, తెగ తిట్టింది మా అమ్మని. ఆమె కూడా అన్నం తినలా ఒక వారం రోజులు. మా నాయనమ్మ అయితే కరెక్ట్గా చెప్పాను. మా బడి మానెత్తే తాటలు వచ్చేసి ఏ తాటకి ఆ తాట, ఏ తాటకి ఆ తాటి సెంటర్ కోళ్ళు పట్టుకుంటే ఎడ సెంటర్ మాకు ఎడ్డు ఉండేది, ఎడ సెంటర్ కోళ్ళు పెట్టుకోవడం. ఎడతాడు పగ్గం అనమాట. వాడితే అవి నూనె తాళ్ళు అనమాట, సన్నగా. దుక్కి తాళ్ళు ఎలా ఉండే? దుక్కి తాళ్ళు ఇంత లావు ఉండవు. ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి. బాగా పీకితే ఎడ్డకైనా సరే తేలాల్సింది. మాకైతే చిన్నోడు కదా, తాటలు వచ్చేసి ఎక్కడ పీకితే అక్కడ తాటలు వచ్చేసాను. చూసారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవ కాకండి, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి. మీరు నీ బిడ్డ నీ మీద తిరుగుబాటు చేయకోకుండా, నిన్ను దూషించుకోకుండా, నిన్ను బాధించుకోకుండా, నిన్ను కొట్టకోకుండా, వాడి ఇష్టం వచ్చినట్టుగా తాగి పొట్లాలు తిని చండాలం అయిపోయి, కుటుంబం పతనమైపోయి, భార్య బిడ్డలు అల్లకోలం అయిపోయే విధంగా ఉన్నారు కనుక మీరు వాళ్ళ కోసం ఏడండి, మీ బిడ్డల కోసం ఏడండి, మీకోసం ఏడండి. మీరు సెటరేట్ అవ్వండి. మీరు నన్ను కలిగి ఉండండి. నేను వెలుగైనా కనుక ఆ వెలుగు మీలో ఉండాలి. మీ వెలుగు మీ కుటుంబం అంతా ఉండాలి, మీ గృహం అంతా ఉండాలి. ఇక్కడ లైట్ వేసేది ఇక్కడ వరకే ఉందా? బయటకు కూడా వెళ్తుందా? చెప్పండి. ఇక్కడ వరకే మరి బయటకు కూడా వెళ్తుందా? ఇక్కడ వరకు ఒకసారి లేచి చూడాలి వచ్చి. కాదు ఇది చూడు, ఇది అక్కడ పడుతుంది. ఒక లైట్ పెట్టామంటే ఆ గృహాన్ని వెలిగిస్తుంది, బయట కూడా వెలిగిస్తుంది. ఇప్పుడు మనం ఫలించామనుకోండి, మనం వెలుగుతాము, పక్క వాళ్ళు కూడా వెలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది నిత్య సత్యము. నువ్వు యాప చెట్టుని విత్తావనుకుంటే యాప చెట్టు విత్తి మామిడికాయలు కాయమంటే కాస్తుందా? ఎందుకు కాయకూడదు? నేను ఆజ్ఞాపిస్తున్నాను, మామిడికాయలు కాయంటే కాస్తుందా? కాయదు. యాపకాయలే. వెరీ గుడ్, బాగా చెప్పాము మామూలు. యాప చెట్టు విత్తితే యాపకాయలే, మామిడి చెట్టు ఇస్తే మామిడికాయలే, చింత చెట్టు ఇస్తే తేనె కాస్తుందా? తేనె పొట్టలేని పడుతుంది దానికైనా కాస్తే తేనె కాస్తుందా? చింత చెట్టు ఏమ్మా తెగ నిద్రపోతున్నట్టుండ. ఇదన్నా చెప్పి తేనె కాసే చెట్లు అని ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. తేనె కాసే చెట్లు లేవు, అవునా? ఏ చెట్టు విత్తి ఆ కాయే కొయ్యాల్సిందే. ఎవరు చెప్పారు ఇది? ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఇక్కడ ఇజ్గే రాజు ఏం చేస్తాడు? ప్రభువా, నేనేమాత్రం నిన్ను మాట తప్పలేదు, గోడవ ముఖము తిప్పి, ప్రభువా ఇన్నాళ్ళు నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించి తిని హృదయాన్ని కుమ్మరించుకున్నా, నా హృదయాన్ని ఎప్పటికప్పుడు కడిగేసుకున్నా. ఈ మురిగి డ్రైనేజీ, ఈ దుష్టత్వం, నీచత్వం, పాపం, వ్యభిచారం ఉందో ఎప్పటికప్పుడే కడిగేసుకున్నా ప్రభువా. నీ వాక్యం ద్వారాగా నేను కడిగేసుకున్నా, నేను శుద్ధుడయ్యాను. ఆ అలాంటి చిత్తశుద్ధి కలిగిన హృదయంతో ప్రార్థన చేశాను. ఎలాంటి ప్రార్థన చేయాలి? చిత్తశుద్ధితో కడిగిన ప్రార్థన చేస్తేనే ఫలితం, లేకపోతే లేదు. కడిగేసుకోవాలి ముందలన్నీ. దుర్వాసన మొత్తం, కంపు గింపు అంతా కడిగేసుకుని కుమ్మరిస్తే వెంటనే సమాధానం వచ్చింది. ఏం సమాధానం వచ్చింది అప్పుడు? నీ చిత్తము చొప్పున అని ప్రార్థన చేసి మిక్కిలి విలపించాను. ఏడ్చాడు. ఏడిస్తే ఏమైందంట?
ప్రభువాని యెషయా ఇట్ల పలికెను, నీ విజయ వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు దావీదు దేవుడైనా నా వాక్కిది. ఎవరి దేవుడైనా? దావీదు దేవుడైనా నా వాక్కు, నా మాటిది. మాటేసాను చెప్పు. నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్లు తుడిచి తిని, నేను నీకు ఆయువుని ఇంకను 15 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు పెంచాయంట? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు పెంచాయంటమ్మా. ఎవరు? యేసు ప్రభు. అలా ఉండాలి ప్రార్థన. ఆ మహారాజు గోడ వైపు తిప్పుకుని కన్నీటితో విలపించాడు, నా పాపాలు క్షమించయ్య. ఆయన ఎవరు? మహారాజు. ఆయనకేం తక్కువ ఉంది? ఎంతోమంది వైద్యులు ఉంటారు, చేతబడి చేసేవాళ్ళు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవరైనా బతికించగలిగారా? ఎవరి వల్ల కాదు. ఒక్క దావీదు కుమారుడైనా, దావీదు దేవుడైనా యేసయ్యకి మాత్రమే. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా అని పాడుతున్నావా? పాడు మామ. ఆ పాటలు రావా? పక్కన వాళ్ళు తిట్టమంటే తెగదిచ్చేస్తారు. మరి ఎందుకు పాటలు రావట్లేదు మీకు? నోటమ్మటే ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగే అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.